హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. కేవలం 10 నిమిషాల్లో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా క్రిస్పీగా స్నాక్స్ని అయితే చేసేసుకోవచ్చండి. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి ఈ స్నాక్స్ అయితే. ఈవినింగ్ టైంలో టీ స్నాక్స్గా అయినా, లేకపోతే చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏదైనా స్నాక్ అడిగినా ఇలా ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన కెచప్లో నంచుకొని తింటుంటే ఈ స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు వాటర్ని అయితే వేసేసుకోవాలండి. ఇలా వాటర్ని వేసేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. మీ ఘాటుకు తగ్గట్టు మీరు కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఉప్పు కారం వేసేసుకున్న తర్వాత స్పాచులా తోటి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు మంచిగా మరిగించుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మంచిగా బాయిల్ అయ్యి బబుల్స్ వస్తున్నప్పుడు 1/2 కప్పు బియ్యం పిండిని అయితే ఇందులో వేసేసుకోవాలండి. నేను మొత్తంగా 1 కప్పు వాటర్కి 1/2 కప్పు బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి. సో మనకి బియ్యం పిండికి డబుల్ వాటర్ అయితే వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇలా బియ్యం పిండిని వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉండలేమీ లేకుండా మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న పిండిలో ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా స్పాచులా తోటి మంచిగా మ్యాష్ చేసుకుంటూ ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. ఇలా మనకి స్మూత్ పేస్ట్ లాగా వచ్చి ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది, చూసారు కదా. ఈ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. సో ఇక్కడ మనకి మంచిగా పిండి ముద్దలాగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన మూత పెట్టేసుకుంటున్నానండి చల్లారేంత వరకు. 5 నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఈ స్నాక్ కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుందండి. దానికోసం 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చక్రాలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి బంగాళదుంప అండి. దీనిలోకి బంగాళదుంపని మంచిగా ఉడికించేసుకొని ఈ విధంగా మ్యాష్ చేసేసుకొని తీసేసుకోండి. ఇలా మ్యాష్ చేసేసుకున్న బంగాళదుంపని కూడా వేసేసుకున్న తర్వాత చేత్తోనే మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలిసిపోయేటట్టు చపాతీ పిండిని ఒత్తుకున్నట్టు ఒత్తేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ మనవి మంచిగా కలిసిపోయాయి. ఈ విధంగా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ ముద్దలాగా అయితే చేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక చపాతీ ముద్దలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఏదైనా ఒక స్టీల్ ప్లేట్ని తీసేసుకొని దాన్ని ఇలా బొర్లించేసుకొని దీనిపైన అయితే ఆయిల్ రాసేసుకోవాలండి. ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల మన స్నాక్స్ అయితే ప్లేట్కి తగలకుండా ఈజీగా అయితే వచ్చేస్తాయి. ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఈ విధంగా అయితే ప్లేట్ మీద ఒత్తేసుకోవాలండి. మీరు క్రిస్పీగా తినాలనుకుంటే కొంచెం పల్చగా ఒత్తుకోండి. లేదు స్నాక్స్ అనేవి మనకి సాఫ్ట్గా కావాలి అనుకుంటే కొంచెం మందంగా అయితే ఒత్తేసుకోండి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక చాక్ సహాయంతో అయితే ముందుగా హారిజాంటల్గా అలాగే వర్టికల్గా అయితే కట్ చేసేసుకొని ఇలా 4 పార్ట్స్గా అయితే డివైడ్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇలా కాదు అనుకుంటే మీకు నచ్చిన షేప్లో ఏ షేప్లో అయినా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసి ఒక మందపాటి కడాయి అయితే పెట్టేసుకోండి. కడాయిలోకి షాలో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్నాక్స్ని అయితే ఇందులో వేసేసుకొని షాలో ఫ్రై అయితే చేసేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్తో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి మనం ఈజీగా డౌట్ లేకుండా పెట్టేసేయచ్చండి. ఇలా ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత రెండో సైడ్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా 2 సైడ్స్ కూడా మనకి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని అయితే పక్కకి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. వేడి వేడిగా టమాటో చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాదు అనుకుంటే పిల్లలకి
కెచప్తో ఇచ్చారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇంకేముంది, మన సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చూస్తుంటేనే నోరిపోతున్నాయి కదా ఈ స్నాక్స్ అయితే. సాయంత్రం టీ టైం స్నాక్గా అయినా కూడా చాలా బాగుంటుందండి ఈ స్నాక్ అయితే. వరి పిండితో చేస్తున్నాం కాబట్టి చిన్నపిల్లలకైనా కూడా ఏ డౌట్ లేకుండా పెట్టేసుకోవచ్చు. మరి నా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మరి మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.